సామలకోట మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అభివృద్ధికి ఆటంకంగా ఉండకుండా మంచి కార్యక్రమాలకు పూర్తి సహకారాన్ని అందించాలని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సామలకోట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి పెద్దపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన అనంతరం మొట్టమొదటిసారిగా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జె రామారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలుకగా మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి దంపతులు, వైస్ చైర్మన్ ఓబా జాన్ మోజెస్, కౌన్సిల్ అంతా పుష్పగుచ్చాలు, దుస్సాలువాలతో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 5 ఏళ్ల కాలంలో తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు చేయనీయకుండా తనను హింసించారని అన్నారు. అయినప్పటికీ కౌన్సిల్ పట్ల గౌరవంగానే తాను ఉన్నట్లు స్పష్టం చేశారు. మీరు గౌరవాన్ని నా పట్ల చూపిస్తే పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు. పట్టణానికి పేరు ప్రతిష్టలు కలిగేలా స్టేషన్ సెంటర్లో గడియార స్తంభాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించగా వాటిని నిలిపివేయడం దారుణమని అన్నారు. ఆ పనులకు కుడా నుంచి నిధులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. ఇంకా పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలుగా డ్రైన్లు, త్రాగునీరు, రహదారులు ప్రధానంగా ఉన్నట్లు చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో చేపడుతూ డ్రైన్ల రిపేర్లు, నిర్మాణాలను చేపట్టేందుకు అధికారులకు ఇప్పటికే ఆదేశించడం జరిగిందని అన్నారు. స్టేషన్ సెంటర్ నుండి రైల్వే గేట్ వరకు ఉన్న మేజర్ డ్రైన్ రిపేర్లకు, పూడికతీత పనులకు రైల్వే శాఖకు లెటర్ పెట్టడం జరిగిందని అన్నారు. త్రాగునీటి విషయంలో ప్రస్తుతం అక్కడక్కడ డయేరియా కేసులు బయటపడుతున్న తరుణంలో పరిశుభ్రమైన రక్షిత త్రాగునీటిని ప్రజలకు అందించే విధంగా మున్సిపల్ అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, బలుసువాసు, కంటే జగదీష్ మోహన్, గోలి వెంకట అప్పారావు చౌదరి, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, వల్లూరి దొరబాబు, గోల సత్యరాజు, జనసేన నాయకులు సరోదాసు, పిట్టా జానకి రామారావు, రాజాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే కూడా డ్రైన్ ఉంది. డ్రైన్ చాలా వరుసగా ఉంది. దాని మీద 3 రైల్వే కూడా లెటర్ మున్సిపాలిటీ రాశాను, నేను రాశాను. అది చేయదు సహాయం చేస్తారా, మనం చేస్తారని. ఆ చేయగలిగితే సహాయం చేస్తారా, చేయకపోతే మనమే చేస్తారు. ఎందుకంటే మన సలమాదైనా ప్రజలు బాధపడి కూడా మనం బాధపడతాం. రైల్వే చాలా స్పెల్ కూడా వచ్చేస్తుంది. దాన్ని కూడా చేయాలని చెప్పి, అలాగే ఇలా అప్లైన్ లో పైకి వచ్చినట్టు రూట్లు అయ్యి లేవు. ఎక్కడైతే రూట్ లేవు రూట్ కూడా ఐడెంటిఫై చేసుకుని మనందరూ మీటింగ్ పెట్టుకుని, ఇంజనీరింగ్ పెట్టుకుని డిస్కస్ చేసి ఎక్కడ అవసరం ఉందా మీరు చెప్పారా, ఊరు చెప్పారా అందరూ చెప్పి ఇది మన ప్రయారిటీలో అన్ని పనులు కూడా చేసుకుంటారని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఎవరు కూడా ఇంకా మున్సిపాలిటీ బాగుపడం చూడాలి, ప్రజల బాగుపడం చూడాలి. మనం ప్రతి ఒక్కరు అందరూ అవసరంతా కూడా అలా చేయాలి. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మున్సిపాలిటీ కదా, నేను ఎమ్మెల్యే మున్సిపాలిటీ పట్టించుకుని పరిస్థితిలో మన ఇన్ఛార్జ్ మాటిని మరి మా కమిషనర్ గారు చేశారు. మన నచ్చలేదు, నేను అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అది నేను ఉన్నాను, నేను ఎమ్మెల్యే వచ్చిన మీకు కోరుతులు అన్నారు. మీకు అవసరం హక్కు మీరు మీ హక్కు మీరు ఇస్తాను, నాకు ఏం తీసుకుంటాం. ప్రభుత్వంగా మనం నిధులు చేస్తాను, పని చేస్తాను. అంటే దానికి మీరు అందరూ సహకరించాలి. ఈ మున్సిపాలిటీని డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మంచి మున్సిపాలిటీగా తీర్చే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నారని చెప్పి మీకు అందరూ చైర్మన్ గారు కూడా నేను చైర్మన్ గారు గౌరవిస్తాను, ఇబ్బంది లేదు. ఎందుకంటే నన్ను గౌరవించలేదు కానీ మీరు అందరూ నేను చైర్మన్ గారు గౌరవిస్తాను, కౌన్సిలర్ గౌరవిస్తాను. చాలా దురదృష్టం. అంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి హింస పనిచేస్తారని దృష్టి అది 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేసిన 5 సంవత్సరాలు కూడా నన్ను చేయలేదు. దీనికి కారణం ఏంటంటే మనస్తత్వం, నీ లీడర్ మనస్తత్వం కరెక్ట్గా ఉండాలి. నేనున్నాను, నేను డెవలప్ చేసే తీసుకుని ఉండాలి తప్పించి నేను కనుక డెవలప్ అవ్వకూడదు, అన్ని ఆఫ్ చేయాలని మీరు కూడా ఉండకూడదు, నేను కూడా ఉండకూడదు. అందుకే అబ్జెక్ట్ అవుతున్నాను. మంచి పని అన్నప్పుడు పని చేయడానికి క్లియర్ చెప్తారు, యాక్సెప్ట్ చేస్తారు, పని చేస్తారు. నేను కూడా అంతే, మీరు మంచి ప్రాజెక్ట్ పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎవరితో సంబంధం లేదు.